అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే సంక్షేమ పథకాలు కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే జూన్ 23వ తేదీన కలెక్టరేట్ల ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించాలని అంగన్వాడీ యూనియన్ అయితే నిర్ణయించింది. ఇక ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విస్తృత సమావేశానికి హాజరైన కార్యకర్తలు మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు ఇక్కడ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే ఏపీ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు తెలంగాణ కంటే తక్కువ జీతాలున్నాయి. తెలంగాణలో ఇటీవల టీచర్కి 2 లక్షలు, ఆయాకి ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి తెలంగాణ కంటే తక్కువ జీతాలున్నాయి. తర్వాత చాలా ఖాళీ పోస్టులు ఉన్నాయి. అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి 124 పోస్టులు హైకోర్టులో కేసు అయితే ఉంది. ఇంకా ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్లు, టీచర్లకి సూపర్వైజర్ ప్రమోషన్కి సంబంధించి కానీ, ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి కానీ, ఇక కనీస వేతనం అమలు చేయడంలో కానీ చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వీటన్నిటిని అదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం కూడా అంగన్వాడీ టీచర్లకు అమలు కావడం లేదు. తద్వారా అంగన్వాడీ టీచర్లు ఇటు ప్రభుత్వ ఉద్యోగుల అని అర్థం కావడం లేదు, ఇటు వివిధ వర్గాల ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో వాటి అమలు కూడా వాళ్ళకైతే నోచుకోవడం లేదు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆయాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 23వ తేదీన భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు హాజరై ఈ అంగన్వాడీల ధర్నాని కలెక్టరేట్ల వద్ద ధర్నాని విజయవంతం చేయాలని చెప్పి అంగన్వాడీ యూనియన్ అయితే కోరుతుంది. ఇక విజయవాడలోని బాలోత్సవ భవన్లో యూనియన్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అధ్యక్షులు జి బేబీరాణి అధ్యక్షతన ఆదివారం అయితే జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోడీ అధికారం చేపట్టి 11 ఏళ్లైన అంగన్వాడీలు సహా ఏ రంగంలోని కార్మికులకు ₹1 వేతనం పెంచలేదన్నారు. మరోవైపు కార్పొరేట్లకు 15 లక్షల కోట్ల రుణమాఫీని ప్రభుత్వం చేసిందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసేందుకు లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు. జూలై 9న అంగన్వాడీలంతా సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం అడుగుజాడలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటలు పనిచేయాలని, మహిళలు రాత్రి వేళల్లో పనిచేయొచ్చని చట్టాలను సవరించిందన్నారు. 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం కనీస వేతనాలు పెంచాలని, లేకుంటే పోరాటాలు తప్ప మరో మార్గం లేదన్నారు. అంగన్వాడీలకు తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. డిసెంబర్లో జరిగే ఆల్ ఇండియా మహాసభలకు విజయవంతం చేసే బాధ్యత అంగన్వాడీల మీద ఉందన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ మాట్లాడుతూ 42 రోజుల సమ్మె పోరాటంలో కొన్ని జీవోలు సాధించుకున్నామని చెప్పారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా యాప్లతో పనిభారం పెంచుతున్నారని తెలిపారు. అంగన్వాడీలకు సంబంధం లేని పెన్షన్ల పంపిణీ, విధులను అప్పగించి అదనపు వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో తొలుత ఇటీవల కాలంలో మృతి చెందిన అంగన్వాడీలకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు సుప్రజ, నాగశేషు, చంద్రావతి, కృష్ణవేణి, లక్ష్మీదేవి, రాజేశ్వరి, శ్రీదేవి తదితరులైతే పాల్గొన్నారు. తల్లికి వందనంలో కూడా ఈ ఏడాది కోత, గత ఏడాది నిధులు జమ చేయని కూటమి ప్రభుత్వం. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి అయితే తల్లికి వందనం కానీ, ఇతర సంక్షేమ పథకాలు కానీ అమలు కావడం లేదు. వీటన్నిటిని అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని 23న కలెక్టరేట్లు ఎదుటైతే అంగన్వాడీల ధర్నా అయితే విజయవంతం చేయాలని చెప్పి అంగన్వాడీ యూనియన్ అయితే కోరుతుంది. విష్ ఆల్ ద బెస్ట్. మీకు ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావాలని చెప్పి మన ఛానల్ తరపున కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.